హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన హైదరాబాద్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఖాళీగా ఉన్న క్లర్క్ లెవెల్ జాబ్స్కి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏ విభాగంలో మీరు ఇంటర్ పాస్ అయినా లేదంటే 12th పాస్ అయినా ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు అండ్ ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తున్నారు. అండ్ స్టార్టింగ్లోనే మీకు ఈ క్లర్క్ లెవెల్ జాబ్స్కి 45,000కి పైగా సాలరీ ఉంటుంది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే అందిస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అవైలబుల్లోనే. ఇక్కడ మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం. కేవలం మీకు 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీతో ఇక్కడ మీకు క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్న యాప్లో బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు కోర్స్ అయితే తీసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలకి అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తున్నారు. అండ్ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి అంటే మనము ఆఫ్లైన్ విధానంలో, అంటే వాళ్ళు ఇక్కడ అడ్రస్ అనేది ఇచ్చారు. ఆ అడ్రస్కి మనము అప్లికేషన్ ఫామ్ అనేది కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. అది మనము ఫిల్ చేసి, సో దాంతోపాటు మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టల్ అడ్రస్కి మన అప్లికేషన్ అనేది సెండ్ చేస్తే సరిపోతుంది. మన ఇక్కడ అడ్రస్ వచ్చేసి డిప్యూటీ డైరెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, ఎస్విపి నేషనల్ పోలీస్ అకాడమీ, శివరాంపల్లి, హైదరాబాద్ 500052. ఈ అడ్రస్కి మనం అప్లికేషన్స్ పంపించాలి. సో లాస్ట్ డేట్ May 25th వరకు అయితే టైం ఇచ్చారు. సో ఈ డేట్లోపు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీంతో పాటు మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్లో ఉంది, మీకు చూపిస్తాను. సో నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో, సో ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇందులో మీరు ఫోటో అతికించేసి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్లో రాసేసేసి ఫైనల్గా ఇక్కడ మీరు సిగ్నేచర్ పెట్టిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు సో మిగతా జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మీరు వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. సో స్పీడ్ పోస్ట్ అయితే చేసేసేయండి, మనకి అప్లికేషన్ అనేది తొందరగా అయితే రీచ్ అవుతుంది. అయితే ఈ జాబ్స్కి మీకు సెలెక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా ఉండదన్నమాట. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తున్నారు. ఏజ్ లిమిట్ కూడా మనకి మినిమం 18 నుంచి 64 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే, సో మనకి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 క్లర్క్ లెవెల్ జాబ్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా మనకి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, లాంగ్వేజ్ ఇన్స్ట్రక్టర్, అసిస్టెంట్ మినిస్ట్రియల్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి ఇలా మనకి వేరియస్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవి మనకి ప్రజెంట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్నారు. బట్ మనకి అర్జెంటుగా మాకు హైదరాబాద్ లొకేషన్లో జాబ్ కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి సంబంధించి ఫ్రీగానే వాళ్ళకి పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది సెండ్ చేయొచ్చు అనమాట. సో మీరు అప్లికేషన్ పంపేటప్పుడు మీ యొక్క జిరాక్స్ కాపీస్ పైన మీ సిగ్నేచర్ అనేది చేసేసేసి అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు మనకి క్యాస్ట్ సర్టిఫికేట్, 10th మెమో, మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అండ్ మనకి ఇక్కడ మీరు ఏం వర్క్ చేయాలి ఆ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా అయితే చూద్దాము. మనకి ఇక్కడ స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్కి సంబంధించినటువంటి ఏదైతే క్లర్క్ లెవెల్ జాబ్స్ ఉన్నాయో సో వీటికి సంబంధించి మాత్రమే మీకు డీటెయిల్స్ చెప్తున్నాను. ఎందుకంటే వీటికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సాలరీ చూడండి, ఇక్కడ మనకి ఎవరైతే నార్మల్గా అన్ఎంప్లాయిడ్స్ పీపుల్ ఉంటారో అదర్ దాన్ రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్స్ అంటే మనకి అన్ఎంప్లాయీస్ అందరికీ కూడా 45,186 రూపీస్ ఎవ్రీ మంత్ కూడా మీకు ఇక సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. క్వాలిఫికేషన్ జస్ట్ మీరు 12th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. లేదంటే ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు.
అండ్ మనకి ఈ జాబ్స్కి సంబంధించి ఇది స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 కాబట్టి మీకు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదని చెప్పేసి మీకు డిక్టేషన్ వచ్చేసి 10 నిమిషాలు ఉంటుంది. 80 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి ఇక స్టెనోగ్రఫీ స్కిల్స్లో భాగంగా. అలాగే ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి 50 మినిట్స్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. కంప్యూటర్లోనే మీకు ఇదంతా కూడా కండక్ట్ చేస్తారు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మనకి ఇది కంపల్సరీ అయితే కాదనమాట. సో మీరు ఎనీ 12th పాస్ క్యాండిడేట్స్ అయినా సరే, ఇంటర్మీడియట్ కానీ ఎనీ 12th పాస్ క్యాండిడేట్ అయినా సరే, మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్స్ కనుక ఉన్నట్లయితే సో ఈ జాబ్ అనేది మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీగానే చెప్పుకోవచ్చు. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది, అక్కడ జాబ్ డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ ఆర్ షీ విల్ టేక్ డిక్టేషన్ ఇన్ షార్ట్ హ్యాండ్ అండ్ ట్రాన్స్క్రైబ్ ఇట్. సో మీరు షార్ట్ హ్యాండ్కి సంబంధించి ఇక్కడ మీరు ఆఫీస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే డాక్యుమెంట్స్కి సంబంధించి వర్క్ చేయడము, టెలిఫోన్ కాల్స్ని రిసీవ్ చేసుకోవడము, సో మనకి మీటింగ్స్కి సంబంధించి ఏవైతే మనకి ఆఫీసులు ఉంటే వాటికి సంబంధించి చూసుకోవడము. సో ఈ విధంగా మనకి ఒక క్లర్క్ లెవెల్ జాబ్స్కి సంబంధించి మనకి ఆ వర్క్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు హైదరాబాద్లోని శివరాంపల్లిలో యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అనేది ఉంది. అక్కడ మీకు పోస్టింగ్ ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, ఏ జిల్లా వాళ్ళైనా మీరు అప్లికేషన్ ఏదైతే ఇక్కడ మనకి ఇచ్చారో సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఇచ్చారు కదా నోటిఫికేషన్లో. ఈ అప్లికేషన్ ఫామ్ మీరు కంప్లీట్గా ప్రింట్ తీసుకున్న తర్వాత సో ఇందులో మీరు మీ డీటెయిల్స్ అన్ని కూడా రాసేసేయండి. మీరు ఇక్కడ ఫోటో అతికించండి. తర్వాత మీ యొక్క పోస్ట్ నేమ్ స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 అని చెప్పేసి, తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత మీ ఫాదర్ నేము, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, తర్వాత నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. తర్వాత రిలీజియన్ దగ్గర ఏమో హిందూ అని చెప్పేసి, తర్వాత మీ యొక్క క్యాస్ట్ నేమ్ ఏంటి, తర్వాత దానికి సంబంధించి మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్లో మీరు రాసేసేసి మిగతా జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మరియు వాళ్ళకి పోస్ట్ ద్వారా అయితే పంపాల్సి ఉంటుంది. సో అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా మీరు వీలైనంత తొందరగా వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి పంపించేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మీకు కేవలం ఎవరైతే అప్లికేషన్స్ పంపిస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి ఇంటర్వ్యూకి పిలుస్తారో, లేదంటే ఒక చిన్న స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. కాకపోతే మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఏమీ ఉండదన్నమాట. సో ఇంకా మీకు జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. మీకు ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అండ్ మీకు కామెంట్ సెక్షన్లో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి వెళ్ళి కూడా మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అండ్ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే అందిస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అవైలబుల్లోనే. ఇక్కడ మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం. కేవలం మీకు 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీతో ఇక్కడ మీకు క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్న యాప్లో బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు కోర్స్ అయితే తీసుకోండి.